హాయ్ అండి, నమస్తే అందరికీ. చూడండి, మా పెరట్లో ఇప్పుడు కొన్ని పనులు చేద్దాం అనుకుంటున్నా. అమ్మాయి వచ్చింది జ్యోతి. కొన్ని కొమ్మలు కింద కింద ఉన్నాయి, అన్నీ కొమ్మలు కొట్టేపిద్దాం అనుకుంటున్నా. బాదం చెట్టు కానీ, మందార చెట్లు కానీ, ఆ మునగ చెట్టు కూడా చూడండి పెరుగుతుంది. పోయినసారి కూడా మీకు ఒక వీడియో చేసి చూపించా. అంత ఎత్తున పెరిగింది కానీ కాయలు ఏమి లేవండి. ఈసారి ఇంకా కింద కట్ చేపిస్తా. అసలు తీసేస్తే పోయిద్దాం. నాకు పైన చెప్పా కదా నిన్న, టబ్బుల్లో కూడా మనకు 2-3 కాయలు వచ్చినా సరిపోతాయిలే అని అనిపిస్తుంది. ఇంత చెట్టు ఇక్కడ ఉంచుకునే కన్నా వేరే మొక్క ఏదన్నా పెట్టుకుంటే బాగుంటుందా అనిపిస్తుంది. ఆ పైన టబ్బులో సపోటా మొక్క ఉంది కదా, అది తీసుకొచ్చి ఒకటి ఇక్కడ నాటుకుంటే పోయిద్దాం అనిపిస్తుంది. చూడాలి, ఇదంతా అసలు ఏం పెరుగుతుంది, అసలు ఎంత అయింది చూడండి. బాగా చెయ్యి పట్టకుండా ఉంది కానీ కాపు లేదండి. పైన చిన్న టబ్బులో 3-4 మొక్కలు ఉన్నాయి ఒకే టబ్బులో. అందులోయే పూతలు కనపడుతున్నాయి. అవి విడదీసి నాటుకోవాలి. చూడాలి, మళ్ళీ రేపు ఎండలు వస్తే కుదరదు. అవి అక్కడైనా 4-5 మొక్కలు కాసిన మనకు 2 కాయలు వచ్చినా సరిపోతాయి. ఇది ప్రస్తుతానికైతే తీసేపిద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ కూడా కొమ్మలు కట్ చేయించాలి. దానిమ్మ మొక్కలండి. ఈ జామ ఇప్పుడు కాపు మీద ఉంది, దాన్ని ఏం కదిలేను. ఇప్పుడు కొన్ని సీతాఫలం కొన్ని కొమ్మలు కట్ చేపిస్తా. పైన కొమ్మలు కొంచెం తీసేసుకొని ఇదంతా శుభ్రం చేపిద్దాం అనుకుంటున్నా. గడ్డి పీకేస్తుంది. ఇదండి, ఇక్కడ గడ్డి పీకేసింది. అది అటు కూడా మొత్తం కూడా పీకేసి. గులాబీ మొక్క జాగ్రత్త, ఇక్కడ నీ వెనకాలే ఉంది గులాబీ మొక్క. మొన్న ఏం తగిలిందో ఆ కొమ్మ పోయిందమ్మా. ఇదిగో ఈ కొమ్మ చూడు, ఇది కూడా ఇరిగింది కానీ ఎక్కడో కొనూపిరితోటి అన్నట్టుగా ఉంది. ఇది తీసేయాలి జాగ్రత్తగా. ఆ గడ్డి అంతా పీకేపించి ఇవన్నీ కింద ఉన్నాయి, అన్ని గోంగూర మొక్కలు ఉన్నాయి, మొత్తం పీకేపించేసి అటు సైడ్న పపాయ మొలిసిన విత్తనాలు ఎప్పుడన్నా వేస్తుంటాయి. ఇట్లాగా ఒక 2-3 మొక్కలు కనపడుతున్నాయి. చెరుకు కూడా మొన్న గెడ కోసాము, అంతకుముందు ఒక గెడ కోసాము. ఆ చెరుకు ఆకులు, బాదం ఆకులు మొత్తం తీసి అరటి చెట్లోకి వేపిద్దాం అనుకుంటున్నానండి. అది అక్కడే కుళ్ళుతూ ఉంటుంది, మనం నీళ్లు పెడతాం కదా. ఈ కొమ్మలన్నీ నేను చెరుకు కట్ చేసినవి మొన్న కట్ చేసాము. మొత్తం దానికి వేసేస్తే బాగా కంపోస్ట్ లాగా అయిపోద్దని అనుకుంటున్నా. ఇదిగండి అరటికాయలు వచ్చింది చూడండి, బాగా వచ్చింది కదా. వెయిట్ చేసిన నాళ్ళు వెయిట్ చేసాము, కరెక్ట్గా సంవత్సరానికి గెలబడిందండి. మొన్న చెప్పా కదా వీడియోలో చూపిస్తాను అని. ఇదిగండి బాగుంది. ఇంకా కొన్ని ఆ పిందులు రాలిపోతున్నాయి. ఆ పువ్వులు అంటారు కదా, కింద వచ్చే పువ్వు ఉంటుంది కదా, అది కొన్ని రాలిపోతున్నాయి. మాకు ఉడతలు పక్షులు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. అవన్నీ ఇదిగండి ఇక్కడ అన్నీ రాలినాయండి. ఇక్కడ అవి మొత్తం ఉంటే ఇంకా బాగుండేది, గెల ఇంకా పెద్దది అయ్యేది. ఈరోజు చెప్పా కదా పువ్వు పెద్దదే వచ్చింది, గెల కూడా పెద్దదే వచ్చిద్దేమో అనిపిస్తుందని. బాగానే వచ్చిందండి, పర్వాలేదు. ఇదంతా ఈ గడ్డంతా పీకేపిస్తున్నా. ఇదిగో కొంచెం పీకింది ఇక్కడ, పీకి మళ్ళీ అటు వెళ్ళింది. ఇక్కడ రావట్లేదని మళ్ళీ కొంచెం నీళ్లు చల్లాము, నానంతంటదిలేని ఆ గడ్డి మొత్తం పీకేపించి. ఇవి కూడా కొన్ని కొమ్మలు కట్ చేయాలి. గులాబీలు పూలు అయితే రోజు 2-3 పూలు కోస్తానే ఉన్నా. ఇది ఇక్కడ కోసాను, పొద్దున 2 పూలు, మొన్న 2 పూలు. కొన్ని కొమ్మలకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మొగ్గ రోజు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు చేయాలి, చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు. ఈ కొమ్మలన్నీ కింద కొమ్మలు, మందార కొమ్మలు కూడా మొత్తం కింద తీసి ఆ తలలు కొంచెం కట్ చేసేస్తే ఇది చూడండి ఎంత పొడుగును పెరిగిందో. మొగ్గలు కూడా రోజు పైన కూడా పోస్తున్నాయి పూలు. వేయకండి మందార మొగ్గలు
పైకి ఫోన్ ఎత్తేటప్పటికి చీకటిగా ఉంటుంది, కింద వరకు అయితే బాగానే ఉంటుంది. గులాబీలు చెట్టు నిన్న 2 కోసాయి, ఈరోజు 2 కోసారు, రేపటికి ఒకటి వస్తుంది. నేను ఇక్కడ ఆ కింద ఒకటి మొగ్గలు ఉన్నాయి, కొమ్మ బాగా వస్తుంది ఇటు. ఇదంతా అయిపోయినా చూపిస్తానండి. ఇదిగండి ఉసిరి చెట్టు, ఈ తాడు తీరా జ్యోతి, ఇది ఇక్కడ ముడేసాం చూడు, అదా కిందన, అది కింద ముడి. ఈ కొమ్మలు ఇట్లా ఇటు అటు ఎర్రబడిపోతున్నాయండి, అందుకని తాడు కట్టాము రోజు, అటుకు పడిపోతుంటే జాగ్రత్త. లేదంటే ఉండు కట్ చేసేయి. ఇది ఇక్కడ కొమ్మని వంగు చెప్తా, కింద నుంచి కట్ చేద్దాం. కింద ఆ కింద ఆకులు అయ్యింది తీసేసి, అది కూడా కట్ చేసి, కట్ చేయి, అది మొదట్లో కట్ చేయి, కిందకి ఇక్కడికి కొమ్మ తీసి కింద ఇక్కడికి అంతవరకు తీసేస్తే పైన పెంచుకోవచ్చు, పైకి పోయేటట్టు. అంతవరకు తీసి ఈ ఆకులన్నీ కూడా తీసి అరటి చెట్లోకి పడేసేయి. పెట్టుకోమ్మ, ఇదిగో ఈ కొమ్మ కూడా తీసేసి ఇక్కడికి. అమ్మ అట్ట మొత్తం ఇరుగుద్ది, లేనిపోయింది. నువ్వు పట్టుకోలేకపోతే ఎట్లా చూపించు. ఈ కొమ్మలు తీసేసి మళ్ళీ చిగురులు వస్తుంది. ఇక్కడ చూపించు. అటు అటు కనిపిస్తుంది, అదే ఇక్కడ చూపిస్తుంది, అటే చూపించు. ఇది ఉంటుందా, ఇంకా తీసాను, అది చూపించు. చెరుకు ఎండిపోయినాయి, అన్నీ తీసేసి చిన్నగా. ఇవి ఉసిరి మొక్క అండి, ఇంతవరకు ఇట్లా తీసాం కదా, ఇక ఒక చోటే గుబురుగా పెరిగిద్దండి, చిగురులు వచ్చి మళ్ళా. ఇక్కడ వేసుకోవాలని ఉత్తర పక్క ఇక్కడ నాటానండి ఉసిరి మొక్కను, ఇదంతా చిగురులు వస్తుంది. ఇది కూడా కింద బాదం చెట్టు, ఎండాకులు మొత్తం తీయమ్మ, ఆ కరపలతోటి లాక్కోటు. ఇదండి మందార, చూడండి అప్పుడు ఏదో కొమ్మలు పైన చెట్లు ఇది వేసుకొచ్చి గుచ్చా. పూలు అయితే బాగానే వస్తున్నాయి కింద కూడా, కాకపోతే కింద ఏం లేకుండా చేద్దామని నేను ఇదంతా కట్ చేసి చూపిస్తాను. ఇవి చిన్న చిన్నవి, ఈ కొమ్మలు ఎవరన్నా అడిగితే ఇవ్వచ్చు ఇప్పుడు వస్తే. ఈ వీడియో పెట్టాలకి ఎన్ని రోజులు అయిద్దో. ఇది కూడా ఇక్కడికి ఎరగ తీసేస్తా, చూడండి ఎంత పొడుగునుందో. లేదు పూలు వస్తాయిలే, మళ్ళీ చిగురులు వచ్చి ఇప్పుడు కటింగులు చేసుకుంటే మనకి తర్వాత బాగా వస్తాయండి, గుబురుగా పెరిగి మొక్క కూడా. ఇవి కూడా కట్ చేస్తాను ఇక్కడికి, తర్వాత మొదలమ్మిడి తీస్తా. ఈ తాడు ఇప్పుడు వేస్తే కొన్ని కట్ చేసి చూపిస్తాం.
ఇదండి ఇట్లా మొత్తం కొమ్మలన్నీ కట్ చేసాం. బాదం చెట్టు కానీ మళ్ళీ చిగురులు వచ్చిద్దిలే అని చెప్పి అసలు వెలుతురు లేకుండా పోయింది. ఈ కట్ చేద్దామంటే మొత్తం మొగ్గలతోటి ఉంది. చిగురులు వచ్చి మొగ్గలు ఎక్కడన్నా మొగ్గలు ఏంది మాత్రం కట్ చేశానండి కొమ్మలు చిన్న చిన్నవి. ఇది అయినప్పుడు ఒక్కొక్క కొమ్మ కట్ చేస్తా, ఎందుకంటే మళ్ళీ పూలు కావాలి కదా మనకి. ఇవి కూడా అన్నీ పెరిగి ఇప్పుడు మొగ్గలు రెడీ అవుతున్నాయి. రోజు 2-3 పూలు మీకు షార్ట్స్లో చూపిస్తూనే ఉన్నా, వస్తాయి. ఇంకా షార్ట్స్ ఉన్నాయి. ఇట్లా ఇది కట్ చేయనులేండి, మామిడి చెట్టు పెంచుతాను. దీన్ని మాత్రం కాయలు కావాలి కదా, రేపు ఇంకా ఎండలకి వస్తుందేమో పూత, చూడాలి. ఇక్కడ పూత వచ్చిద్దో చిగురో మరి చూడాలి. అదండి ఏం మామిడో. ఆ రోజు 3 చెట్లు తీసుకొచ్చాను, 4 తీసుకొచ్చా. పైన 3 ఉన్నాయి, ఇది ఒకటి. కాయలు వస్తే కానీ తెలియదండి. ఇవి కూడా కట్ చేయాలి ఇప్పుడు. ఇటు పక్క ఇవన్నీ కొన్ని తీసాను అక్కడ, ఇంకా తీయాలి. ఇదండి ఇక్కడ ఈ పక్క ఒక వాలుకి వచ్చింది. ఇప్పుడు ఎంత ఫ్రీ అయిందో అసలుకి. అటు ఇంకా తీయాల్సింది. ఇదండి ఇదండి కిచెన్ వేస్ట్ పోపిస్తున్నానండి. శుభ్రం అయిపోయింది. ఇంకా కొన్నిటికి మామిడి చెట్టువి అట్రా అట్రా అది ఆ బొప్పాయి చెట్లకు పోయి కొద్దిగా ఆ బొప్పాయికి చిన్న మొక్కలు ఉన్నాయండి. అయ్యండి పడిమోలిసినవి విత్తనాలు వేస్తుంటాం కదా, అట్రా. అసలు దానికి సీతాఫలం అట్రా జామ చెట్టుకి, అల్లటి నిమ్మ చెట్టుకి, ఇటు వచ్చి మునగ చెట్టు మొత్తం చూశారు కదండి, కొట్టేశాను. దానిమ్మలకి 2 దానిమ్మలకి దానిమ్మ కూడా కటింగ్లు చేశానండి. అయిపోయిందా? ఈ మునగది రేపు తీసేస్తాం, ఇంకా టైం అయింది, పొద్దుగవుతుందని ఇంకా ఆపేసాం. అది తీసేసి ఇక్కడ సపోటా మొక్క నాటుకుంటే బాగుండు అనిపిస్తుంది. చూస్తా ఏదో ఒకటి. ఇదిగండి జామ చెట్టు అయితే ఇప్పుడు ఏం కొమ్మలు కట్ చేయలేదు, ఎందుకంటే పైకి పోయినాక కూడా పిందెలు ఉన్నాయి. వస్తాయిలే పిందెలు అని చెప్పి ఆగాను. ఇది మొత్తం కటింగ్లు చేసినవి అంతా వేపించాను ఇక్కడ. ఇది 2 రోజులు ఆగితే కొంచెం ఆకంతా ఎండిపోయినాక ఆకు రాలిపోద్ది. దీనికి అరటి చెట్లకి ఎరువులాగా మారిపోద్ది. తర్వాత కొమ్మలు తీసుకుపోయి పైన పట్లో వేస్తా. చేతులంతా చూడండి ఎట్టపోయినాయి, దోక్కపోయినాయి, గీసుకుపోయినాయి. అది అరటి చెట్టు మా పెరట్లో మొత్తం శుభ్రం చేసి కిచెన్ వేస్ట్ వాటర్ ఇచ్చాము. ఇప్పుడు ఫోన్ పైకి ఎత్తేసరికి అదండి చీకటి పడుతుంది చూడండి. ఇప్పుడు ఎంత ఫ్రీగా ఉందో చూసారా. అరటిగేల మట్టి మీద అంతా నీళ్ళు పోయి శుభ్రంగా ఎండిపోద్ది. అదండి ఇదంతా శుభ్రం అయిపోయింది, గడ్డి వేకేసి. ఇప్పుడు ఇది రావటానికి బాగుంది. ఇప్పుడు చూడండి కనిపిస్తుంది. అదే ఎన్ని వచ్చినాయి హస్తాలు, 1 2 3 4 5 6 7 8 9 10 11 దాకా కనపడ్డాయి నాకు ఇటు. ఇంకా అటు పక్క ఎన్ని ఉన్నాయో చూడాలి వస్తే. ఇదండి మా పెరట్లో ఎంత పని చేసామో ఇదంతా శుభ్రం చేసుకొని, ఈ గులాబీలు కూడా కొమ్మలన్నీ కటింగ్లు చేశానండి. ఇదండి ఆ చెట్టు కూడా కటింగ్లు చేసాం మొత్తం. మాయ్ చెప్పులు అడుక్కుమాయ్, అదంతా దొక్కుంటూ పోతున్నా. కాస్త వేసి నీళ్ళు పోయి చెప్పుల మీద. ఇది కూడా కరేపాకు చెట్టు కటింగ్లు చేశాను. కొన్ని కొమ్మలు అటు పక్క ఉంచి ఇటు పక్క అన్నీ కట్ చేసినాక చిగుర్లు వస్తున్నాయండి. ఈరోజు పొద్దున కటింగ్ చేసాయి. ఇది అటు పక్క ఇవన్నీ. సరే ఇదండి మా పెరట్లో
శుభ్రం చేసాం. ఇంక ఇదంతా చిమ్మించుకోవాలి. రేపు పొద్దున అమ్మ వేస్తే చిమ్మిద్ది. ఓకే అండి, బాయ్ అండి. ఉండమ్మా, వస్తున్నా. బాయ్ అండి.